ఫస్ట్ బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10-15 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మంచిగా వేగుతున్నప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పీసెస్‌ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. నేను ఇక్కడ పండిన టమాటాలు ఒక పావు కేజీ తీసుకున్నాననమాట. టీ స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే ఏంటంటే, ఆ సాల్ట్ వల్ల మనకి టమాటా తొందరగా మగ్గుతుందనమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇక్కడ శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకుంటామండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఆ ఫ్లేవర్ చాలా చాలా బావుంటుంది. కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు 8-10 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1.5 టీ స్పూను జీలకర్ర కూడా ఇక్కడ వేసేసుకుంటానండి. వాటర్ కనిపిస్తుంది కదా! ఆ వాటర్ అంతా ఎగిరే వరకు నేను ఉడికించేసుకుంటాను. ఇంకా మనకి టమాటా గ్రైండ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. కాకపోతే చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుంటే బావుంటుందనమాట. నేను ఈరోజు కలంలోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి. మిక్సీలో వేయట్లేదు. వాటర్ కూడా ఎగిరిపోయింది చూస్తున్నారు కదా! వాటర్ అసలు కనిపించట్లేదు. ఇంకా దీన్ని మనము